Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about IIT JEE Mains January 23, 2025లో షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇది వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ I ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ R ఈక్వల్స్ టు 1 to 13 1 by sin of pi by 4 plus R minus 1 into pi by 6 into sin of pi by 4 plus R pi by 6 that equals to A root 3 plus B అని ఇచ్చిండు. దెన్ ఫైండ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ వాల్యూ హౌ మచ్ అని అడిగిండు. సో దీనిలో మనకి we assume here let's A equals to pi by 4 plus R pi by 6 అనుకుందామా, కామా B ఈక్వల్స్ టు pi by 4 ప్లస్ ఇది R minus 1 to pi by 6 కదా, దాన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే R pi by 6 మైనస్ pi by 6 we get here. So that implies A minus B we take here, that is nothing but pi by 6 అమ్మా. అంటే ఏ వాల్యూ ఇది మొత్తం, ఇది B వాల్యూ కాబట్టి A మైనస్ B వేస్తే R pi by 6 pi by 4 రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ B కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ pi by 6 we get here ఇక్కడ. ఓకే, సో A ప్లస్ B ఈక్వల్స్ టు వాట్ we get here, A ప్లస్ B ఈక్వల్స్ టు 2 pi by 4 అంటే pi by 2 అవుతుంది. సో 2R pi by 6 అవుతుంది, మైనస్ pi by 6 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ pi by 2 ప్లస్ R pi by 3 మైనస్ pi by 6 we get here. ఓకే, సో now we can take here in LHS 1 by sin A sin B sin A we get here. సో దీన్ని మనం ఏం చేద్దాం అంటే సైన్ ఆఫ్ A మైనస్ B తో మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. సో ఏం చేంజ్ చేద్దాం ఇక్కడ, సైన్ ఆఫ్ A మైనస్ B అంటే మనం ఏం రాయొచ్చు, సైన్ A కాస్ B మైనస్ కాస్ A సైన్ B అని రాయొచ్చు, డివైడ్ బై సైన్ ఆఫ్ A మైనస్ B అంటే సైన్ పై బై 6 అమ్మ, A మైనస్ B పై బై 6 వచ్చింది ఇక్కడ. ఓకే, సో సైన్ B సైన్ A యాజ్ ఇట్ ఈజ్ అమ్మ. సో 1 బై సైన్ 60 అంటే 1 బై సైన్ 30 1 బై 2 ఇంటూ సైన్ A కాస్ B బై సైన్ B కాస్ A అంటే సైన్ A క్యాన్సిల్ అయిపోతే కాస్ B బై సైన్ B మిగులుతుంది, కాట్ B వస్తుంది, మైనస్ సైన్ B క్యాన్సిల్ అయిపోతే కాస్ A బై సైన్ A కాట్ A అవుతుంది. ఓకే, సో మనం ఏం రాయొచ్చు దీన్ని 1 బై 1 బై 2 అంటే 2 అవుతుంది, కాట్ B 2 ఆఫ్ కాట్ B మైనస్ కాట్ A అని రాయొచ్చమ్మా. సో దీనికి మనం ఇప్పుడు సమ్మేషన్ అప్లై చేస్తే ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ R ఈక్వల్స్ టు 1 to 13 ఉంది, ఇది A ఇది B ఇది A. సో దీని నుంచి మనకి ఏమొచ్చింది, ఈ వాల్యూ మొత్తం మీద వచ్చిందంటే కాట్ B మైనస్ కాట్ A వచ్చింది. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సమ్మేషన్ ఆఫ్ R ఈక్వల్స్ టు 1 to 13 1 బై సైన్ B సైన్ A. దీనికి వాల్యూ మనకి ఏమొచ్చిందంటే సమ్మేషన్ ఆఫ్ R ఈక్వల్స్ టు 1 to 13 2 కాట్ A కాట్ B మైనస్ కాట్ A. సో అంతేనా వచ్చింది. సో 2 ఆఫ్ కాట్ B మైనస్ కాట్ A వచ్చిందమ్మా. ఓకేనా, సో 2 ఆఫ్ కాట్ B మైనస్ కాట్ A వచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం 2 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ R ఈక్వల్స్ టు 1 to 13 కాట్ ఆఫ్ B అంటే ఏం వచ్చింది, పై బై 4 ఇది B కదమ్మా, ఇది B పై బై 4 ప్లస్ R ఇంటూ పై బై 6 మైనస్ పై బై 6. ఓకే, ప్లస్ R ఇంటూ పై బై 6 మైనస్ పై బై 6 కాట్ B మైనస్ కాట్ A పై బై 4 ప్లస్ R ఇంటూ పై బై 6. ఓకే, సో R ఈక్వల్స్ 1 to 30 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సింప్లిఫికేషన్ ఏమైతుందంటే ఈ వాల్యూ అనేది 2 ఇంటూ R ఈక్వల్స్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ ఆఫ్ పై బై 4 ప్లస్ పై బై 6 మైనస్ పై బై 6 R ఈక్వల్స్ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, మైనస్ కాట్ ఆఫ్ పై బై 4 ప్లస్ పై బై 6 ప్లస్
2 సబ్స్టిట్యూట్ చేస్తే r ఈక్వల్స్ టు π/4 ప్లస్ 2 π/6 మైనస్ π/6 we get here మైనస్ cot π/4 ప్లస్ 2 π/6 we get here. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే cot ఆఫ్ π/4 ప్లస్ 3 π/6 మైనస్ π/6 మైనస్ cot ఆఫ్ π/4 ప్లస్ 3 π/6 ప్లస్ జస్ట్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాస్ట్కి 13 ఉంది కాబట్టి cot ఆఫ్ π/4 ప్లస్ 13 π/6 మైనస్ π/6 మైనస్ cot ఆఫ్ π/4 ప్లస్ 13 π/6 వి గెట్ హియర్. లేదా సో ఇలా వచ్చిన తర్వాత వీటిని సింప్లిఫికేషన్ చేస్తే 2 ఆఫ్ సో 2 ఆఫ్ π/6 క్యాన్సిల్ అయిపోతే cot π/4 అవుతుంది మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ సేమ్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇది నెక్స్ట్ వచ్చే టర్మ్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతారు. ఇక మిగిలింది ఏంటి మనకు మైనస్ cot ఆఫ్ π/4 ప్లస్ 13 π/6 మిగిలింది. ఓకేనా. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2 ఇంటూ cot π/4 1. సో దీన్ని మనం ఏం రాయొచ్చు cot π/4 ప్లస్ cot 13 π/6 అంటే 2π ప్లస్ π/6 అని రాయొచ్చు ప్లస్ π/4 అంతే కదా. 13 π/6ని 2π అని రాయొచ్చు. 2π ప్లస్ అంటే cot ఆఫ్ 45 ప్లస్ 30 cot ఆఫ్ 45 ప్లస్ 30 cot 75 గెట్ హియర్. సో నథింగ్ బట్ 2 ఆఫ్ 1 మైనస్ cot 75. ఓకే. సో 2 ఆఫ్ 1 మైనస్ cot 75 వచ్చింది మనకి. సో 2 ఆఫ్ 1 మైనస్ cot ఆఫ్ 75. సో 2 ఆఫ్ 1 మైనస్ cot 75 అంటే ఏమవుతుంది 2 మైనస్ √3 cot 75. సో we get here 2 minus 2 plus √3 nothing but 2 of minus 1 plus √3 we get here. So minus 2 plus 2 √3 we get here. Okay. So a equals to 2 b equals to కూడా minus 2 కాబట్టి సో అప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఏమవుతుందంటే 2 స్క్వేర్ ప్లస్ minus 2 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ 4 ప్లస్ 4 దట్ ఈస్ 8. సో 8 ఈస్ ది ఆన్సర్ అమ్మ. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్లో 8 సిలో ఉంది. సి ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ రైట్ ఆన్సర్. ఓకే. సో దిస్ ఈస్ ది ప్రాసెస్. ఓకే. సి హియర్.